ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అలాగే వారు పాటించాల్సిన పరిహారాలేంటి గురువుగారు? తప్పకుండా అమ్మ. ధనురాశి అనగా మూలా నక్షత్రం వస్తుంది 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము. ఆదాయము వ్యయము 5 సరిసమానముగా ఉన్నాయి. రాజపూజ్యము 1, అవమానము 5. ఈ సంవత్సరం కూడాను గ్రహస్థితి చూసుకున్నట్లయితే బృహస్పతి సప్తమంలో ఉన్నారు, శని 4వ స్థానంలో ఉన్నారు. అర్ధాష్టమము లో అనగా 4వ స్థానం, చతుర్థ స్థానాన్ని అర్ధాష్టమం అంటారు. అర్ధాష్టమంలో కూడాను శని ఉన్నారు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది ఇప్పుడు. అయితే రాహు తృతీయంలో, కేతు నవమంలో ఉన్నారు. చెప్పాలంటే ఈ రాశి వారికి కూడాను కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఉంటాయమ్మా. కొంత ప్రతికూలతలు, అనుకూలతలు రెండూ ఉంటాయి. ఇంకా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అస్సలు ఉండదు. కొద్దిగా కష్టాలు పడవలసే వస్తుందని చెప్పవచ్చును. అయితే జాగ్రత్తలు మాత్రం చాలా తీసుకోవాలి తల్లి. ఈ యొక్క ధనురాశి వాళ్ళు దైవారాధన అత్యధికంగా చేస్తూనే ఉండాలి. ఎంతో దైవారాధన చేయడం ద్వారా వల్ల తప్పితే ఈ యొక్క కష్టాల నుండి వీరు బయటపడలేరు. బృహస్పతి గ్రహం మాత్రం అనుకూలంగా ఉంటుంది. చాలా కష్టపడితే కానీ ఏ పని కాదు. ఉద్యోగం చేస్తున్న వారికి కానీ, వ్యాపారం చేసుకున్న వారికి కానీ చాలా కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. ఒక్కోసారి దూర ప్రాంతానికి బదిలీ వెళ్ళవలసిన పరిస్థితి కూడా వస్తుంది. శని ప్రభావం చేత అనారోగ్య సూచనలు చాలా వస్తాయి. అంతేకాకుండా దృష్టి దోషం ఎక్కువగా, నరదృష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు ఏం చేసినా, సంపాదించినా, ఎదిగినా కూడాను అత్యధికమైన దృష్టి దోషము ఈ యొక్క ధనురాశి వాళ్ళకి ఉంటుంది. మీకు సంబంధం లేకుండానే ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఇంట్లో వస్తూనే ఉంటాయి, తలెత్తుతూనే ఉంటాయి. ఈ రాశి వారు తప్పకుండా 7 వారాలు రుద్రాభిషేకం చేయవలసినదే. వివాహం కాని వారికి తప్పకుండా ఈ సంవత్సరం వివాహం అయిపోతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటువంటి ఆ యొక్క అవకాశాలు ఈ సంవత్సరము ధనురాశి వారికి ఉన్నాయమ్మా. విద్యారంగంలో మాత్రం వారికి, విద్యార్థులకు, విద్యార్థినులకు ఈ సంవత్సరం గురుబలం చాలా బాగుంది. పరీక్షలన్నా బాగా రాస్తారు, ఉత్తీర్ణులు అవుతారు. ఈ సంవత్సరం కూడాను వీరు ప్రతి శనివారము రావి చెట్టు కింద దీపారాధన చేయాలి, 19 ప్రదక్షిణలు చేయాలి, శని స్తోత్ర పారాయణ చేయాలి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము రావి చెట్టు కింద చేయాలి. అంతేకాకుండా ప్రతి సోమవారము ప్రాతకాలము చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి శివ సందర్శనం చేసుకోవాలి. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. స్వామివారికి గరికతో పూజించాలి. ఈ విధముగా సంకటహర చతుర్థి వ్రతాచరణం చేసినచో ఈ ధనురాశి వారికి చాలా బాగుంటుందమ్మా. ఇది వారి యొక్క పరిహారాలు.